React.js. Lastly, what are the things we completed in last session? So, able to get my voice clearly, or else any disturbance from my side? Clear, everybody? This point. Yes, sir. Okay. So lastly, we completed the things which related to the concepts related to props, and we started discussing about the states, and we seen about how we are able to define a state, right? These are the points you need to know. We started what is state, and we discussed about the things which related to how we are able to apply the things which related to states in React.js, right? So we seen one example which related to locations అనే కాంపోనెంట్ గురించి అయితే డిస్కస్ చేసాం కదా. ఓకే, సో వీ సీన్ ఎనీ థింగ్స్ విచ్ రిలేటెడ్ టు స్టేట్ అప్డేషన్. వి డిడ్ంట్ సీ, రైట్? No, sir. ఓకే, 1 minute. One minute, guys. So we seen about the constructor thing, right? So lastly, we completed thing related to constructor. So we know where we need to initialize the state in a component. We need to initialize in the constructor of a class component, and we render the data related to by using this keyword, right? So these are the things lastly we seen. So today we are able to see the things which related to how we update, components state. సో మన ఒక కాంపోనెంట్ యొక్క స్టేట్ ని ఎలా అప్డేట్ చేస్తాం? బికాస్ మనకు తెలుసు స్టేట్ అనేది ఏం చేస్తుంది. ఏదైనా ఒక కాంపోనెంట్ మనం క్రియేట్ చేస్తే, టెల్ మీ. సో మనం కాంపోనెంట్ లో స్టేట్ డిఫైన్ చేస్తే ఏం డిఫైన్ అవుతుంది? స్టేట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం ఒక కాంపోనెంట్ లో? సో జనరల్లీ విచ్ ఈస్ మెయిన్లీ యూజ్ టు హోల్డ్ సమ్ డేటా. ఓకే, ఏం చేయడానికి యూస్ఫుల్ అవుతుంది? మనం ఏదైనా ఒక సమ్ డేటాని హోల్డ్ చేయడానికి అయితే మోస్ట్లీ మనం ఏం యూజ్ చేస్తాం? టెల్ మీ. వి యూజ్ ది కాంపోనెంట్ రిలేటెడ్ టు స్టేట్ ఓన్లీ. సో ప్రీవియస్లీ ప్రాప్స్ చూసాం. ప్రాప్స్ అనేవి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి? సో ప్రాప్స్ అనేవి మెయిన్లీ వి యూజ్ ఇట్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ కాంపోనెంట్ టు అనదర్ కాంపోనెంట్. ప్రీవియస్లీ మనం స్టేట్ డేటాని హోల్డ్ చేసి అండ్ స్టేట్ డేటాని అప్డేట్ చేయడం అయితే చూడలేదు. స్టేట్ డేటాని డిఫైన్ చేసి స్టేట్ రిలేటెడ్ డేటాని మ్యానిపులేట్ చేయడం అయితే చూడలేదు. సో టుడే మనం ఏం చేద్దామంటే ఒక స్టేట్ డేటా తీసుకొని ఆ స్టేట్ డేటాని సమ్ వాట్ యాక్షన్స్ ని బేస్ చేసుకొని అప్డేట్ చేయడం ఎలానే చూద్దాం. See here, you see, state should state should not be modified. State should not be modified directly, but it can be modified or updated with a specified special method called set state. సో మనకి స్టేట్ అనేది డైరెక్ట్ గా ఎక్స్ప్లిసిట్లీ స్టేట్ అనేది అప్డేట్ కాదు. స్టేట్ లో ఉన్న డేటాని మనం అప్డేట్ చేయాలి అంటే రియాక్ట్ లో వీ హ్యావ్ ఎ స్పెసిఫిక్ మెథడ్ కాల్డ్, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ మెథడ్ హియర్? I mentioned a specific method which related to Set state.
సో హియర్ ద మెథడ్ ఈస్ కాల్డ్ సెట్ స్టేట్. సెట్ స్టేట్ అనే ఒక స్పెసిఫిక్ మెథడ్ యూస్ చేసి మనం స్టేట్ డేటాని అయితే అప్డేట్ చేస్తాం. సో ఈ సెట్ స్టేట్ అనే మెథడ్ లేకపోతే రియాక్ట్ క్లాస్ కాంపోనెంట్ లో మనం ఇనిషియల్ గా హోల్డ్ చేసిన డేటా అనేది అప్డేట్ కాదు. సో ఈ సెట్ స్టేట్ మెథడ్ యూస్ చేసే మనం ఏ కాంపోనెంట్ డేటాని అయినా సరే అప్డేట్ చేస్తాం. సో బై యూజింగ్ set state only, by using set state method only, we can change the state of a component. సో ఏదైనా ఒక కాంపోనెంట్ యొక్క స్టేట్ ని మనం చేంజ్ చేయాలి అంటే డెఫినెట్లీ స్పెసిఫికల్లీ వీ షుడ్ యూజ్ ఎ స్పెషల్ మెథడ్ కాల్డ్ సెట్ స్టేట్. ఈ సెట్ స్టేట్ అనే స్పెసిఫిక్ మెథడ్ లేకపోతే మనం ఏ కాంపోనెంట్ యొక్క స్టేట్ డేటాని అయినా సరే అప్డేట్ చేయలేం. సో అండ్ whenever the state changes, the React will re-render the కాంపోనెంట్. సో ఎప్పుడైతే స్టేట్ డేటా చేంజ్ అవుతుందో సో రియాక్ట్ కూడా ఏం చేస్తుంది, ఎంటైర్ కాంపోనెంట్ లో ఉన్న డేటాని మాత్రమే అప్డేట్ చేస్తుంది తప్ప అప్లికేషన్ మొత్తాన్ని కూడా రీరెండర్ చేయదు. దిస్ ఈస్ ద పాయింట్ వీ నీడ్ టు నో. సో ఎప్పుడైతే స్టేట్ డేటా ఎండ్ యూజర్ పర్ఫామ్ చేసే యాక్షన్ బేస్ చేసుకొని ఆర్ సిస్టమ్ పర్ఫామ్ చేసే ఈవెంట్ ని బేస్ చేసుకొని ట్రిగర్ అయ్యి డేటా చేంజ్ అవుతుందో సో ఆ డేటా చేంజ్ అయినప్పుడు డెఫినెట్లీ రియాక్ట్ ఏం చేస్తుంది, ఆ కాంపోనెంట్ స్టేట్ డేటాని మాత్రమే రీరెండర్ చేస్తుంది, ఎంటైర్ అప్లికేషన్ అయితే రీరెండర్ చేయదు. ఓకేనా? అండ్ a change in the state can happens based on user input. సో ఒక యూజర్ ఒక ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు స్టేట్ డేటా చేంజ్ అవుతుంది, ఆర్ ఎల్స్ ఇట్ మే చేంజెస్ బై ట్రిగ్గరింగ్ అన్ ఈవెంట్. సో ఈవెంట్ ని ట్రిగ్గర్ చేయడం ద్వారా మనకి స్టేట్ లో ఉండే డేటా అయితే అప్డేట్ అవుతుంది. ఏ చేంజ్ ఇన్ ద స్టేట్ కెన్ హ్యాపెన్స్ బేస్డ్ ఆన్ యూజర్ ఇన్పుట్. యూజర్ ఇన్పుట్ ఈస్ నథింగ్ బట్ మనం ఫార్మ్స్ తీసుకుంటే ఫార్మ్స్ లో ఇనిషియల్ డేటా అనేది ఎంటీ ఉంటుంది. సో ఆ ఎంటీ డేటాని యూజర్ చేంజ్ కూడా చేస్తుంటాడు. సో యూజర్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవ్వాలన్నా లేదంటే సమ్ వాట్ ఈవెంట్స్ ని ట్రిగ్గర్ చేయాలన్నా సో ట్రిగ్గరింగ్ ఎన్ ఈవెంట్స్ ని ట్రిగ్గర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ సినారియోస్ లో స్టేట్ డేటా అనేది మనకి చేంజ్ అవుతుంది. అండ్ రియాక్ట్ కాంపోనెంట్స్ విత్ స్టేట్ తీసుకుంది. జనరలీ రియాక్ట్ కాంపోనెంట్స్ విత్ స్టేట్ ఆర్ rendered based on the data available in the state only. సో రియాక్ట్ కాంపోనెంట్స్ అనేవి ఎలా రెండర్ అవుతాయి, డెఫినెట్లీ రియాక్ట్ లో మనం తీసుకునే ఎనీ టైప్ ఆఫ్ క్లాస్ కాంపోనెంట్స్ విత్ స్టేట్ అని తీసుకున్నాం. స్టేట్ అనేది మనం రియాక్ట్ లో ఏ కాంపోనెంట్స్ కి మాత్రమే డిఫైన్ చేస్తాం జనరలీ? టెల్ మీ. స్టేట్స్ అనేవి ఓన్లీ క్లాస్ కాంపోనెంట్స్ కి. రియాక్ట్ క్లాస్ కాంపోనెంట్స్ ఆర్ రెండర్డ్ బేస్డ్ ఆన్ ది డేటా అవైలబుల్ ఇన్ ది స్టేట్ లో ఏదైతే డేటా అవైలబుల్ ఉంటుందో ఆ అవైలబుల్ ఉన్న డేటాని బేస్ చేసుకునే స్టేట్ డేటా అయితే రెండర్ అవుతాయి. అండ్ దిస్ ఈస్ ది one of the reasons why the React is so fast. So రియాక్ట్ మనకి ఫాస్ట్ గా కాంపోనెంట్స్ డేటాని ఎందుకు రెండర్ చేస్తుందంటే రియాక్ట్ క్లాస్ కాంపోనెంట్స్ మనం తీసుకునే స్టేట్ డేటా బేస్ చేసుకునే డేటాని రెండర్ చేస్తుంది కాబట్టి ఎవ్రీ టైం మనకి రియాక్ట్ అనేది క్విక్ రిజల్ట్స్ ఇవ్వడానికి స్టేట్ అనేది కూడా చాలా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఆ స్టేట్ లో ఉండే డేటా అనేది డైనమిక్ ఎలా చేంజ్ అవుతుంది, యూజర్ ఏదైనా ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా ఏమైనా సమ్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ని ట్రిగర్ చేసినా సరే మనకి ఏమవుతుంది, డేటా అనేది చేంజ్ అవుతుంది. సో యూజర్ ఇన్పుట్ అంటే మనం టెక్స్ట్ బాక్సెస్ తీసుకుంటే టెక్స్ట్ బాక్సెస్ తో ఇంటరాక్ట్ అవుతాం, లేదంటే ఒక బటన్ క్లిక్ చేస్తుంటాం, ఈవెంట్స్ ని ట్రిగర్ చేస్తుంటాం. ఈ థింగ్స్ ని బేస్ చేసుకుని అయితే డేటా అనేది మనకి అప్డేట్ అవుతుంది. అండ్ ఈ ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు మెయిన్లీ మనకి ఏ మెథడ్ ఫాలో అవుతుంది, ద సెట్ స్టేట్ మెథడ్ triggers the re-rendering process for the updated parts. సో మనకి ఏమవుతుంది, ఎక్కడైతే పార్ట్స్ లో డేటా అప్డేట్ అయినాయో అప్డేట్ అయిన పార్ట్స్ ని రీరెండర్ చేయాలి అంటే డెఫినెట్లీ ఏ మెథడ్ కాల్ అయిన తర్వాత మనకి డేటా అప్డేట్ అవుతుంది? టెల్ మీ ద మెథడ్ which is used to helpful to update the React components by using a method called, what is the method name? The method is సెట్ స్టేట్. ఈ సెట్ స్టేట్ అనే స్పెసిఫిక్ మెథడ్ బేస్ చేసుకునే రియాక్ట్ కాంపోనెంట్స్ అనేవి అప్డేట్ అయిన పార్ట్స్ ని రీరెండర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సెట్ స్టేట్ అనే మెథడ్ లేకపోతే స్టేట్ లో ఉండే డేటాని అయితే మనం
హ్యాండిల్ చేయలేం. అండ్ ఇప్పుడు మనకి డేటా అప్డేట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే రియాక్ట్ గెట్స్ ఇన్ఫార్మ్డ్ రియాక్ట్ గెట్ ఇన్ఫార్మ్డ్ and React gets informed, knows which part to change, uh, and does it quickly uh, without without re-rendering the whole DOM. సో మనకి హోల్ డౌన్ ఎందుకు రీకన్స్ట్రక్ట్ అవుతుందంటే రియాక్ట్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. రియాక్ట్ కి ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారంటే ఈ సెట్ స్టేట్ అనే ఈ స్పెసిఫిక్ మెథడ్ అనేది రియాక్ట్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ స్పెసిఫిక్ పార్ట్ లో డేటా అప్డేట్ అయింది, ఈ పార్ట్స్ ని ప్రీవియస్లీ ఉన్న వర్చువల్ డౌమ్ తో కంపేర్ చేసి డేటా చేంజ్ అయిన పార్ట్స్ ని మాత్రమే అప్డేట్ చేయమని చెప్పి రియాక్ట్ కి ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారు? ఎవ్రీ టైం ఈ సెట్ స్టేట్ మెథడే ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ సెట్ స్టేట్ మెథడ్ ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఏం చేస్తుంది? ప్రీవియస్ ఉన్న రిజల్ట్స్ తో కంపేర్ చేసుకుని ప్రెసెంట్ రిజల్ట్స్ లో ఏమైనా చేంజెస్ వస్తే ఆ చేంజెస్ ని ఒరిజినల్ డౌమ్ తో అయితే డెఫినెట్లీ రీప్లేస్ చేస్తుంది. సో ఒరిజినల్ డౌమ్ తో రీప్లేస్ చేయాలంటే డెఫినెట్లీ ఆ డేటాని ప్రీవియస్ వన్ తో కంపేర్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ వాటిని వర్చువల్ డౌమ్ తో కంపేర్ చేసుకుని వర్చువల్ డౌమ్ అప్డేట్ చేసిన తర్వాత ఆ డేటాని ఒరిజినల్ డౌమ్ తో అయితే రీప్లేస్ చేస్తుంది. ద సెట్ స్టేట్ మెథడ్ ట్రిగర్స్ ది రీ-రెండరింగ్ ప్రాసెస్ ఫర్ ది updated parts and React gets informed, knows which parts to change and does it quickly without re-rendering the whole DOM. సో ఎంటైర్ DOM స్ట్రక్చర్ మొత్తం కూడా ఈ సెట్ స్టేట్ మెథడ్ బేస్ చేసుకుని రియాక్ట్ రీకన్స్ట్రక్ట్ చేయదు. ఓన్లీ ఏ పర్టికులర్ పార్ట్స్ లో అయితే డేటా అప్డేట్ ఉన్నాయో ఆ పర్టికులర్ పార్ట్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసి డేటా అనేది అప్డేట్ అవుతుంది. సో మనకి మెయిన్లీ ఏం తెలుసు? స్టేట్ అనేది ఇప్పుడు డైరెక్ట్లీ అప్డేట్ అవుతుందా? స్టేట్ డేటా అప్డేట్ అవ్వాలంటే ఒక స్పెసిఫిక్ మెథడ్ మనకి రియాక్ట్ లో కావాలి అంటే సో వాట్ ఈస్ దట్ మెథడ్ నేమ్? ద మెథడ్ నేమ్ ఈస్ నథింగ్ బట్ సెట్ స్టేట్. ఈ సెట్ స్టేట్ అనే మెథడ్ ఇప్పుడు మనం ఓన్లీ క్లాస్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తామా, ఫంక్షనల్ కాంపోనెంట్స్ గా డేటా అప్డేట్ చేయాలి అంటే? డేటా అప్డేట్ చేయాలి అంటే ఓన్లీ క్లాస్ కాంపోనెంట్. ఎందుకంటే మనం తెలుసు క్లాస్ కాంపోనెంట్స్ ఆర్ నౌన్ యాజ్ స్టేట్ ఫుల్ కాంపోనెంట్స్ అని కాల్ చేస్తాం. ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏమన్నాం? స్టేట్ లెస్ అన్నాం. బట్ 16th వర్షన్ నుంచి రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ని కూడా ఏమని ట్రీట్ చేస్తున్నాం? వి ట్రీటెడ్ దెమ్ యాజ్ ఏ స్టేట్ఫుల్ కాంపోనెంట్స్. ఎందుకంటే వాటిలో రియాక్ట్ హుక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ రియాక్ట్ హుక్స్ ని బేస్ చేసుకుని ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో ఉన్న డేటాని కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో అది కూడా చూపిద్దాం. సో ఫస్ట్ ఒకసారి మనం క్లాస్ కాంపోనెంట్ బేస్ చేసుకుని డేటా అప్డేట్ చేయాలో చూద్దాం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, డెఫినెట్లీ స్టేట్ ఎఫెక్ట్స్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్. సో మనం ఏదైతే రియాక్ట్ బేస్ చేసుకుని అప్లికేషన్ క్రియేట్ చేస్తామో అప్లికేషన్ డెఫినెట్లీ ఎవరు ఎఫెక్ట్ చేపిస్తారు? స్టేట్ విల్ ఎఫెక్ట్స్ ది యువర్ అప్లికేషన్ అండ్ దేర్ ఫోర్ సో ఆ ఎఫెక్ట్ ని మనం రెడ్యూస్ చేయడానికి అండ్ దేర్ ఫోర్ ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్ అన్నెసెసరీలీ అయితే మీరు డెఫినెట్లీ రియాక్ట్ లో ఈ కాన్సెప్ట్ ని అయితే ఇంప్లిమెంట్ చేయొద్దు. మీకు నీడ్ ఉంటేనే స్టేట్ డేటాని హోల్డ్ చేసిన డేటాని అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ మీరు ఎక్కువ స్టేట్స్ డేటాని యూజ్ చేయడం వల్ల మీ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద పాయింట్ యూ నీడ్ టు నో బికాస్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు యూజ్ స్టేట్ ఇన్ ఆల్ ది కాంపోనెంట్స్. ఇప్పుడు మనం ప్రీవియస్లీ స్టేట్ యూజ్ చేసి డేటా హోల్డ్ చేసాం కదా. డేటా హోల్డ్ చేయడానికి మీరు ఎవ్రీ టైం స్టేట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రాప్స్ కూడా యూజ్ చేయండి. బట్ డేటా అప్డేషన్ అనేది అన్ని కాంపోనెంట్స్ కి ఉండదు కాబట్టి సమ్ కాంపోనెంట్స్ మాత్రం అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో డేటా అనేది అప్డేషన్ ఫీల్డ్స్ లో మాత్రం ఏం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు? టెల్ మీ. దీంట్లో ఉన్న డేటాను అప్డేట్ చేయడం కోసం మాత్రమే సెట్ స్టేట్ యూస్ చేయండి. డేటా హోల్డ్ చేయడానికి సమ్ సిచువేషన్స్ మీకు అన్ని కాంపోనెంట్స్ లో డేటా ఇనిషియల్ గా హోల్డ్ అవ్వాలి అంటే సో స్టేట్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయకుండా యూ కెన్ ఇంప్లిమెంట్ ది కాన్సెప్ట్ రిలేటెడ్ టు ప్రాప్స్ యూజ్ చేసుకోండి. బట్ అన్ని కాంపోనెంట్స్ లో సమ్ కాంపోనెంట్స్ మాత్రం డేటా చేంజెస్ జరగాలి కాబట్టి అలాంటి కాంపోనెంట్స్ కే స్టేట్స్ యూజ్ చేయండి. బికాస్ స్టేట్ అనేది డెఫినెట్లీ మన అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఆ పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి మనం అన్ని కాంపోనెంట్స్ లో అయితే స్టేట్స్ ని ఇంప్లిమెంట్ చేయం. ఓకే. అండ్ ఈ సెట్ స్టేట్ అనే మెథడ్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? యూజర్ ఏదైనా ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసినా, ఏమైనా యాక్షన్ పర్ఫామ్ చేసినా, సిస్టమ్ ఏమైనా ఈవెంట్స్ పర్ఫామ్ చేసినా దాన్ని బేస్ చేసుకుని డెఫినెట్లీ ఏమవుతుంది? ఈ సెట్ స్టేట్ అనే మెథడ్ అయితే ట్రిగ్గర్ అయిన రిలేటెడ్ కంటెంట్స్ ని డెఫినెట్లీ మనకి ప్రాపర్ రిజల్ట్స్ ని అయితే చూపిస్తుంది. సో ప్రీవియస్లీ మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాం, లొకేషన్స్ అనే ఒక కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ లో ఇనిషియల్ గా డేటా హోల్డ్ చేసిన డేటానైనా మనం డిస్ప్లే చేస్తుంది. టెల్ మీ. ఇనిషియల్లీ సమ్ డేటా తీసుకున్నాం, ఆ డేటాను ఏం చేస్తాం చెప్పండి? వాట్ వి డన్ దట్ డేటా డైరెక్ట్లీ మ్యూటబుల్ డేటాగా డిస్ప్లే చేస్తామా, ఇమ్యూటబుల్ గా డిస్ప్లే చేస్తామా అంటే డెఫినెట్లీ ఇమ్యూటబుల్ గానే చేసాం. అంటే ఆ పర్టికులర్ మనం డిస్ప్లే చేసిన ఇనిషియల్ డేటాని యూజర్ క్లిక్ చేసినప్పుడు చేంజెస్ ఏమైనా చేసామా? అంటే ఏమైనా ఈవెంట్స్ యూజర్ ఇంటరాక్ట్ అయినప్పుడు we didn't do any actions there, right? Lastly just మనం ఒక ప్లెయిన్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ని రిప్రజెంట్ చేస్తాం. స్టేట్ లో సమ్ డేటాని సమ్ ప్రాపర్టీస్ తీసుకున్నాం, ఆ ప్రాపర్టీస్ ని యూజర్ కి రిప్రజెంట్ మాత్రమే చేస్తాం. సో ఒకసారి చూడండి ప్రీవియస్ రిజల్ట్ ని.
So here is, you see, welcome to React.js state concept and things తీసుకున్నాం. Here we are able to display two things. So Charminar అనే ఒక ప్రాపర్టీ రిలేటెడ్ వాల్యూ, తాజ్ మహల్ అనే ఒక ప్రాపర్టీ రిలేటెడ్ వాల్యూ. సో ఇప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషన్ తో యూజర్ మే ఏబుల్ టు ఇంటరాక్ట్ ఆర్ నాట్? టెల్ మీ. యూజర్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ తో ఇంటరాక్ట్ అవుతారా, ఇంటరాక్ట్ అవ్వరా? ఈ స్పెసిఫిక్ డేటాతో, ఇక్కడ అవైలబుల్ ఉన్న ఈ స్పెసిఫిక్ డేటాతో యూజర్ అనేబుల్ టు ఇంటరాక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ డేటా చేంజ్ చేయాలంటే యూజర్ ఇంటరాక్ట్ చేయించాలి. యూజర్ ఇంటరాక్ట్ చేయించాలంటే ఫార్మ్స్ ఉంటే ఇంటరాక్ట్ అవుతాయి. బట్ ఇక్కడ ఫార్మ్స్ లేదు, డైరెక్ట్ డేటా ఉంది. ఈ డేటా నేను చేంజ్ చేయడం కోసం సంథింగ్ యూజర్ ఇంటరాక్ట్ అయ్యి ఒక ఇంటరాక్ట్ రిలేటెడ్ ఫీల్డ్ ని ప్రొవైడ్ చేసి, ఆ ప్రొవైడ్ చేసిన దాని మీద యూజర్ మనకు యాక్షన్ చూపిస్తే ఆ యాక్షన్ రిలేటెడ్ రిజల్ట్స్ ని అయితే ప్రింట్ చేద్దాం. సో ఫర్ దట్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ వన్ టైప్ ఆఫ్ ఇంటరాక్టివ్ కంట్రోల్ ఇన్సైడ్ దిస్ రెండర్ ఫంక్షన్. ఈ రెండర్ ఫంక్షన్ లో మనం ఏదైతే రిటర్న్ చేస్తామో ఆ రిటర్న్ చేసిన డేటానే కదా డిస్ప్లే అయ్యేది జనరలీ. సో హియర్ ఆల్సో ఐమ్ టేకింగ్ దిస్ వన్ యాజ్ ఎ h2, టేక్ దిస్ యాజ్ ఆల్సో h2 element. నెక్స్ట్ ఐమ్ టేకెన్ ఏ ఇంటరాక్టివ్ కంట్రోల్ అంటే మోస్ట్లీ మనం బటన్ చూస్ చేసుకోవచ్చా? ఎవ్రీవన్ ఏబుల్ టు చూస్ ది బటన్. సో బటన్ ని యూజర్ క్లిక్ చేయగలరు కదా. సో ఐమ్ యూజింగ్ ఏ బటన్ విత్ నేమ్ రిలేటెడ్ టు సంథింగ్ లైక్ చేంజ్ అని ఒక బటన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. విత్ యాక్షన్ ఏమి ఇస్తాం మనం? టైప్ ఈక్వల్స్ టు సర్వర్ కి సబ్మిట్ చేయించాలంటే ఏమి ఇస్తాం? మోస్ట్లీ సబ్మిట్ ఇస్తాం. బట్ ఒక ఓన్లీ క్లికబుల్ థింగ్ లా ఉండాలి అంటే we should give the button role as type equals I'm giving the value as button అని ఇస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేస్తే నీకు ఏమొస్తుంది? చేంజ్ అనే నేమ్ తో బటన్ కనిపిస్తుంది మీ అందరికి. ఆల్ ఆఫ్ యూ able to see this change button. So whenever user ఈ చేంజ్ అనే బటన్ ని క్లిక్ చేస్తారో నాకు ఇక్కడ ఉన్న డేటా ఏదైనా ఒక డేటా అప్డేట్ చేద్దామని చూస్తున్నాను. ఏదర్ ఇట్ ఈస్ చార్మర్ డేటా అయితే చార్మర్ డేటా, తాజ్ మహల్ డేటా అయితే డేటాని నేను యూజర్ ఇంటరాక్ట్ అయ్యి ఈ చేంజ్ అనే బటన్ ని క్లిక్ చేసినప్పుడు నేను ఈ డేటా చేంజ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ఇనిషియల్ గా నేను డేటాను హోల్డ్ చేయించాను. ఈ హోల్డ్ చేసిన డేటాని యూజర్ ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తారో అప్పుడు నేను చేంజ్ చేయాలి. సో బటన్ క్లిక్ చేసినప్పుడు చేంజ్ చేయాలంటే బటన్ యాక్టివేట్ చేయడానికి మనకు ఒక ఈవెంట్ తెలుసు. What is the event we know in JavaScript? Button click చేసినప్పుడు చేంజ్ అవ్వాలి అంటే we know on click. సేమ్ ఈవెంట్స్ JavaScript లో ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో సేమ్ అవే ఈవెంట్స్ మనకి React లో కూడా ఉంటాయి. ఇక్కడ కూడా నేను ఒక ఈవెంట్ యూజ్ చేస్తున్నాను. హియర్ ఆల్సో ఐమ్ యూజింగ్ ఎన్ ఈవెంట్ విత్ నేమ్ రిలేటెడ్ టు ఆన్ క్లిక్. బట్ ఇక్కడ నేను ఒక యాక్షన్ ఇచ్చాను. అది ఎలా ఉంది చూసారా? క్యామిల్ కేస్ లో ఉందా, నార్మల్ గా ఉందా? విచ్ ఈస్ రిలేటెడ్ టు దిస్ ఆన్ క్లిక్ ఈజ్ అన్ ఈవెంట్. సో ఈ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ క్యామిల్ కేస్ లో కనిపిస్తుందా? రియాక్ట్ లో మనకి సింటాక్స్ చేంజెస్ వచ్చాయి. సింటాక్స్ చేంజెస్ బేస్ చేసుకోవడం ఆన్ క్లిక్ ని క్యామిల్ కేస్ లో బిల్డ్ చేయాలి. అండ్ మనం వాల్యూని ఈక్వల్స్ టు అని చెప్పి ఎలా బిల్డ్ చేస్తాం? టెల్ మీ హౌ వి ఆర్ ఏబుల్ టు బిల్డ్ దట్ కంటెంట్. ఈక్వల్స్ అని చెప్పి విత్ ఇన్ కొటేషన్స్ లోనే మనం హ్యాండ్లర్స్ తీసుకుంటాం కదా. బట్ ఇక్కడ మీరు కొటేషన్స్ లో తీసుకోకూడదు. యూ హ్యావ్ టు టేక్ దట్ హ్యాండ్లర్స్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఫార్మాట్. ఎలా తీసుకోవాలి? మీరు ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో అయితే హ్యాండ్లర్స్ ని తీసుకోవాలి. జావా స్క్రిప్ట్ లో ఏం చేసే వాళ్ళం? మనం HTML ఎలిమెంట్స్ కి తీసుకున్నాం కాబట్టి అట్రిబ్యూట్ ఈక్వల్స్ టు వాల్యూ గా తీసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి కంటెంట్ ని? ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ గా. ఏం తీసుకుంటాం? డెఫినెట్లీ డేటా చేంజ్ అని ఒక హ్యాండ్లర్ డైరెక్ట్ గా ఇలా బిల్డ్ చేస్తాం అంతేనా? సంథింగ్ లైక్ డేటా చేంజ్ అని ఒక హ్యాండ్లర్ ని అయితే లైక్ దిస్ వి ఏబుల్ టు టేక్. సో బట్ మనం ఇక్కడ ఇటువంటి హ్యాండ్లర్స్ ని డైరెక్ట్ గా ఇలా క్రియేట్ చేయొద్దు. బికాస్ ఇది మీకు తెలుసా? దీన్ని ఏం చేస్తాం? మనం ఫంక్షన్ కాలింగ్ గా చేసుకుంటాం. హ్యావ్ అన్ ఐడియా ఎవ్రీవన్? ఇక్కడ ఏదైతే హ్యాండ్లర్ మనం తీసుకుంటామో ఈ హ్యాండ్లర్ తోనే మనం ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన ఫంక్షన్ లో డేటా హోల్డ్ చేయించేది. బట్ ఇక్కడ మనం అలా తీసుకోకూడదు. మనం స్టేట్ డేటాని అప్డేట్ చేయాలి కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ది కీవర్డ్ విచ్ రిలేటెడ్ టు దిస్ కీవర్డ్. సో వాట్ ఈస్ ద కీవర్డ్ ఐ టేకెన్? దిస్ కీవర్డ్ అండ్ ఐఎమ్ యూజింగ్ డేటా చేంజ్ అని ఒక హ్యాండ్లర్ ని అయితే క్రియేట్ చేశాను. సో వాట్ ఈస్ ద హ్యాండ్లర్ నేమ్? డేటా చేంజ్ అని ఒక హ్యాండ్లర్ తీస్తున్నాను. అండ్ ఆ డేటా చేంజ్ హ్యాండ్లర్ కి లాస్ట్లీ ఐ ప్రొవైడెడ్ ఎనీ C braces or not? See everybody. I provided anything like that? No sir. I didn't provide because it is an expression you have to write like this only. బట్ మనం జావాస్క్రిప్ట్ కాకుండా జావాస్క్రిప్ట్ లో బిల్డ్ చేస్తే ఏం చేస్తాం? హ్యాండ్లర్స్ గా తీసుకొని హ్యాండ్లర్స్ లో కంటెంట్ ని డెవలప్ చేసేవాళ్ళం. బట్ ఇది హ్యాండ్లర్ గా తీసుకోకూడదు. లైక్ మనం దీన్ని అట్రిబ్యూట్ రిలేటెడ్ వాల్యూగా కాదు హ్యాండ్లర్ గా కన్సిడర్ చేయాలి. సో హ్యాండ్లర్ గా కన్సిడర్ చేయాలంటే యూ హ్యావ్ టు రైట్ దట్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లైక్ దిస్ డాట్ డేటా చేంజ్ అనేది ఒక హ్యాండ్లర్ తీసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్లర్ ని మనం ఏం చేస్తాం? జావాస్క్రిప్ట్ లో ఒక ఫంక్షన్ తీసుకుని ఆ ఫంక్షన్ ని హ్యాండ్లర్ నేమ్ తో తీసుకుంటాం. బట్ ఇది ఒక ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్, ఇది ఒక ఈవెంట్ హ్యాండ్లర్. ఈ ఈవెంట్ హ్యాండ్లర్ ని మనం బైండ్ చేయాలి. సో ఈవెంట్ హ్యాండ్లర్స్ ని బైండ్ చేస్తున్నాం సియర్. సో బైండ్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఫంక్షన్ ఫార్మాట్ లో మనం బిల్డ్ చేస్తే సరిపోదు. యూ హ్యావ్ టు బైండ్ ద ఈవెంట్ హ్యాండ్లర్ విత్ ఆరో ఫంక్షన్స్. ఏ ఫంక్షన్స్ తో బైండ్ చేయాలి మనం ఈవెంట్స్ ని? రియాక్ట్ లో వీ హ్యావ్ టు బైండ్ విత్ ఆరో ఫంక్షన్స్ ఓన్లీ. మీకు జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ గుర్తున్నాయి. ఫంక్షన్ విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్, విత్ రిటర్న్ టైప్, anonymous function, callback functions కూడా ఉన్నాయి. But what is the new type of function name I written here? I written a new function with name related to Arrow functions. Arrow functions. React one of the important interview question also. To bind the event in React we use arrow functions only. ఈ React లో మనం ఈవెంట్స్ ని బైండ్ చేయడం కోసం ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మాత్రమే React లో చేస్తుంది? arrow టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మాత్రమే. ఎందుకంటే ఇవి ఈ arrow functions అనేవి ES6 ఫీచర్స్. రియాక్ట్ ఏవి కూడా ES5 ఫీచర్స్ ని సపోర్ట్ చేయదు. రియాక్ట్ అన్ని కూడా ES6 ఫీచర్స్ నే సపోర్ట్ చేస్తుంది. దాంట్లో వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఇస్ arrow ఫంక్షన్. వాట్ ఈస్ మై హ్యాండ్లర్ నేమ్?
our handler name is data change, that equals to, you have to create a arrow function. So you have to take the arrow function in the form of C braces equals to greater than, and you have to write the code in curly braces. So like this, you have to bind the handler in React.js. To bind the handler in React, what type of functions we need to use? We need to use the function which is related to what this type of function, arrow functions. React లో ఈవెంట్స్ ని బైండ్ చేయాలి అంటే డెఫినెట్లీ వీ షుడ్ యూజ్ ది arrow functions ఓన్లీ. మీరు ఇక్కడ నార్మల్ ఫంక్షన్స్ లో కోడ్ క్రియేట్ చేసిన రియాక్ట్ ఎర్రర్స్ త్రో చేస్తుంది. సో రియాక్ట్ లో ఈవెంట్స్ ని బైండ్ చేయాలి అంటే ఆల్ ది టైమ్ వీ షుడ్ యూస్ arrow functions ఓన్లీ. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ డేటా చేంజ్ లో ఇనిషియల్ గా డేటా ఎక్కడ ఉంది? ఈ స్టేట్ అనే ఈ ఆబ్జెక్ట్ లో హైదరాబాద్ అనే ప్రాపర్టీలో ఉంది, ఆగ్రా అనే ప్రాపర్టీలో ఉంది. మీరు ఏ ప్రాపర్టీ డేటా చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా చేంజ్ చేయాలి. ఇప్పుడు నేను డేటాను ఎలా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను? యూజర్ ఇంటరాక్ట్ అయ్యి ఒక ఈవెంట్ ట్రిగ్గర్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద ఈవెంట్ నేమ్? ద ఈవెంట్ నేమ్ ఈస్ ఆన్ క్లిక్. ఆ ఈవెంట్ రిలేటెడ్ ఒక హ్యాండ్లర్ ఉంది. ఆ హ్యాండ్లర్ రిలేటెడ్ ఫంక్షన్ కోడ్ లో నేను డేటాని అప్డేట్ రిలేటెడ్ కంటెంట్ బిల్డ్ చేయాలి. సో మనం రియాక్ట్ లో స్టేట్ డేటాను అప్డేట్ చేయాలంటే ఏ స్పెసిఫిక్ మెథడ్ యూస్ చేసి అప్డేట్ చేస్తాం? సెట్ స్టేట్. వాట్ ఈస్ ద మెథడ్ నేమ్? సెట్ స్టేట్. దానికి దిస్ కాంబినేషన్ అసైన్ చేయండి. దిస్ సెట్ స్టేట్ అని ఒక స్పెసిఫిక్ మెథడ్ తీసుకున్నాను. ఈ దిస్ డాట్ సెట్ స్టేట్ మెథడ్ లో మనం అప్డేట్ చేయాల్సిన ఆబ్జెక్ట్ డేటానే కదా, యూ హ్యావ్ టు టేక్ లైక్ దిస్. సో నేను ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ అనే ఒక ప్రాపర్టీ ఉంది కదా, ఈ హైదరాబాద్ అనే ప్రాపర్టీలోకి ఇప్పుడు నేను సమ్ అదర్ డేటాను అయితే యాడ్ చేస్తున్నాను. సంథింగ్ లైక్ బిర్లా మందిర్, సంథింగ్ అదర్ డేటా యాడెడ్ హియర్ లైక్ దిస్. ఇప్పుడు నాకేమవ్వాలి? యూజర్ ఈ బటన్ క్లిక్ చేస్తే ఏమవ్వాలి? ఆ డేటా చేంజ్ రిలేటెడ్ హ్యాండ్లర్ లో నాకేమవ్వాలి? హైదరాబాద్ అనే ప్రాపర్టీలో ఉన్న ఏ డేటా అప్డేట్ అవ్వాలి? హైదరాబాద్ లో చార్మినార్ అనే డేటా ఉంది. ఇప్పుడు నాకేమవ్వాలి? బిర్లా మందిర్ రిలేటెడ్ డేటా అప్డేట్ అవ్వాలి. సీ దిస్, క్లిక్ ఆన్ చేంజ్. నేను చేంజ్ క్లిక్ చేస్తే డేటా అనేది అప్డేట్ అయిందా? చార్మినార్ టు బిర్లా మందిర్. సీ దిస్. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్ ని ఎప్పుడైతే యూజర్ ఆ స్పెసిఫిక్ బటన్ ట్రిగ్గర్ చేస్తారో, ఆ ట్రిగ్గర్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను? డేటాని అప్డేట్ చేస్తున్నాను. సో మీ రిక్వైర్మెంట్ రిలేటెడ్ గా ఎలా అయినా బిల్డ్ చేయొచ్చు. పేజ్ లోడ్ అయిన వెంటనే బిల్డ్ చేయాలంటే ఆన్ లోడ్ రిలేటెడ్ ఈవెంట్స్, బట్ పేజ్ లోడ్ అయిన వెంటనే చూపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ డేటా మీకు చూపించాలని చెప్పి నేను ఒక బటన్ తీసుకున్నాను. బటన్ యూజర్ క్లిక్ చేసినప్పుడు ఆ క్లిక్ చేసిన కంటెంట్ ని యాక్షన్ చూపించడం కోసం యూజ్ ది ఈవెంట్ రిలేటెడ్ టు ఆన్ క్లిక్ అని ఒక ఈవెంట్ తీసుకున్నాను. అండ్ ఈ ఈవెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? క్యామిల్ కేస్ లో ఉండాలి. అండ్ ఈవెంట్ కి పాస్ చేసే వాల్యూని ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో దిస్ కీవర్డ్ కాంబినేషన్ తో బిల్డ్ చేయండి. అండ్ బిల్డ్ చేసిన ఈవెంట్ హ్యాండ్లర్ ని బైండ్ చేయాలి అంటే రియాక్ట్ లో ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ని హెల్ప్ చేస్తాం మనకి? వి టేక్ ద హెల్ప్ ఆఫ్ arrow టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఓన్లీ. సో arrow ఫంక్షన్స్ ని అయితే ఈ సినారియో అయితే బిల్డ్ చేస్తాం. సి బ్రేసెస్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో మనకు కావాల్సిన బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ కోడ్ ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? దిస్ వన్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ సార్. సార్ ఇంకో ప్రాపర్టీ చేంజ్ అంటే మళ్ళీ దిస్ స్టేట్ తీసుకోవాలి. యూ హావ్ టు టేక్ ది కామా. ఓకేనా? ఓకే. ఒక ఆబ్జెక్ట్ లో రిలేటెడ్ ప్రాపర్టీస్ ఒకటే ఉండవు కదా, మోర్ దెన్ వన్ ఉండొచ్చు కదా. సో ఇఫ్ ఐ టేక్ లైక్ దిస్ కామా సెపరేషన్ తీసుకొని నెక్స్ట్ మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటే తీసుకోవచ్చు కదా. మల్టిపుల్ డేటా కూడా చూపిస్తాను. సో జస్ట్ బేసిక్ థింగ్ అర్థమైంది, ఒక క్లారిటీ వచ్చిందా? రియాక్ట్ లో స్టేట్ డేటా అప్డేట్ అవ్వాలి అంటే ఏదైనా ఒక యాక్షన్ జరగాలి. ఆ యాక్షన్స్ అనేవి ఈవెంట్స్ తో ట్రిగర్ చేయొచ్చు, ఫార్మ్ రిలేటెడ్ డేటాతో ఇన్పుట్ ఇన్ యాక్షన్స్ ఇవ్వచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా సిస్టమే పర్ఫామ్ చేయొచ్చు. ఈవెంట్స్ పర్ఫామ్ చేసిన డేటా అప్డేట్ అవ్వాలంటే మనకు ఒక స్పెసిఫిక్ మెథడ్ కావాలి. వాట్ ఈస్ దట్ మెథడ్ నేమ్? ద మెథడ్ ఈస్ సెట్ స్టేట్ అనే ఒక స్పెసిఫిక్ మెథడ్ ని అయితే యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక ప్లెయిన్ టెక్స్ట్ తీసుకున్నాం కదా, ఇలా కాకుండా ఒక స్పెసిఫిక్ మ్యాథమెటికల్ యాక్షన్స్ రిలేటెడ్ రిజల్ట్స్ ని కూడా మన యాక్షన్స్ లో ప్రింట్ చేయొచ్చు యూజర్ కి. సపోజ్ ఇప్పుడు నేను ఇనిషియల్ గా సమ్ డేటాని హోల్డ్ చేపించి ఆ హోల్డ్ చేసిన డేటాని అప్డేట్ చేయడానికి ట్రై చేద్దాం. సి ఐ వుడ్ లైక్ టు క్రియేట్ సమ్ న్యూ ఫైల్, సంథింగ్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ ఫైల్ విత్ నేమ్ లైక్ I created a file with a name called counter and a file create చేశాను with an extension as .js I taken. So just write the whatever structure we need. So I need to create a class component. So firstly I need to import the React library. Import React from the library called React specific library. So next what we need to do after the import command, we need to create the class component. Class component name. So I taken a component name as counter, extends which library and the component class React dot what is a class name component class and a library class kavali. In this what we need a one thing that is render. See render function epudu kuda em chestundi, it always expects to return at least one JSX element. నేను more than one JSX element ని రిటర్న్ చేద్దాం అని చెప్పి C braces and ఒక పేరెంట్ ఎలిమెంట్ డివిజన్ కూడా క్రియేట్ చేస్తాను. అండ్ ఈ క్రియేట్ చేసిన కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ వాట్ ఈస్ ద కాంపోనెంట్ నేమ్ కౌంటర్. నేను ఒక కాంపోనెంట్ ని అయితే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ కాంపోనెంట్ లో ఏమైనా ఇనిషియల్ గా డేటా అవైలబుల్ ఉందా, అవైలబుల్ లేదా? ఇన్ దిస్ కాంపోనెంట్ ఇస్ దేర్ ఎనీ డేటా? దెర్ ఈస్ నో డేటా, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ కౌంటర్ అనే కాంపోనెంట్ లో ఇనిషియల్ గా డేటా హోల్డ్ చేద్దామని చూస్తున్నాను ఫస్ట్లీ. సో నేను ఇనిషియల్ గా డేటా హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది క్లాస్ కాంపోనెంట్ కాబట్టి ఐ కెన్ గో విత్ స్టేట్ ఆబ్జెక్ట్. సో నేను యూజింగ్ స్టేట్ ని ఎక్కడ ఇన్స్టలైజ్ చేయాలి? కన్స్ట్రక్టర్ అనే క్లాస్ కాంపోనెంట్ కి ఇన్సైడ్ డిఫైన్ చేయండి. ఈ కన్స్ట్రక్టర్ లో బేస్ క్లాస్ గా ఎవ్రీ టైమ్ సూపర్ క్లాస్ ని క్రియేట్ చేయండి.
After that you have to take the state object. This dot state అని ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నాను. State అని ఒక ఆబ్జెక్ట్ కాబట్టి you have to write in curly braces. And I would like to take the initial value one property as count అని ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. ఇనిషియల్లీ ఐ మేక్ ఇట్ యాజ్ ఎ 0 గా మేక్ చేశాను. ఇప్పుడు ఆ కౌంట్ వాల్యూని ఇనిషియల్ గా రిటర్న్ చేయండి. సో రిటర్న్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ ఏదైనా ఒక డేటా h1 సంథింగ్ లైక్ దిస్ డాట్ స్టేట్ డాట్ వాట్ ఈస్ ద ప్రాపర్టీ నేమ్, ద ప్రాపర్టీ ఇస్ కౌంట్. ఆ కౌంట్ లో ఇనిషియల్ 0 ఉందా, 0 వాల్యూ రిటర్న్ అవ్వాలి. అండ్ ఈ కాంపోనెంట్ మనం ఎవరికి యాడ్ చేయాలి, ఫైనల్లీ we need to add it for app component లోనే యాడ్ చేస్తే మనం ఏ కాంపోనెంట్ క్రియేట్ చేసినా సరే. సో ఆల్రెడీ హియర్ we have a locations component. I'm removing that component and I taken the component called counter. Next here also I'm removing this thing, so I'm using counter here. So counter, just save the file, run the output. So మీరు ఇనిషియల్ గా రన్ చేస్తే what type of data here you are seeing, 0 అనే డేటా అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ డేటాని స్టేట్ డేటాతో మనం హోల్డ్ చేయించాం. ఇప్పుడు ఈ డేటా నేను ఏం చేయాలనుకుంటున్నాను, చేంజ్ చేయాలనుకుంటున్నాను. అది చేంజ్ చేయాలంటే యూజర్ యాక్షన్ పర్ఫామ్ చేయాలా లేదా, టెల్ మీ. ఏదైనా ఒక యూజర్ యాక్షన్ ఇస్తే ఆ యాక్షన్స్ రిలేటెడ్ రిజల్ట్స్ ని అయితే ప్రింట్ చేయొచ్చు. సో నేను యాక్షన్ ఇవ్వడం కోసం అగైన్ టేక్ ఏ బటన్ ఇన్ కౌంటర్ కాంపోనెంట్, అగైన్ క్రియేట్ ఏ బటన్. సో బటన్ type equals to, it should be work as a button only, and I'm taking this button name as click to change అని ఇస్తున్నాను. click to change. సో ఎప్పుడైతే యూజర్ ఈ క్లిక్ టు చేంజ్ అనే బటన్ క్లిక్ చేస్తారో ఎవ్రీ టైం నాకు ఇక్కడ ఏమవ్వాలి, వాల్యూ అనేది చేంజ్ అవుతుండాలి. ఇప్పుడు 0 ఉంది, నేను క్లిక్ టు చేంజ్ క్లిక్ చేస్తే ఇట్ మే గోస్ టు 1. 1 ఉన్నప్పుడు నేను క్లిక్ చేస్తే 2, 2 ఉన్నప్పుడు క్లిక్ చేస్తే 3. ఎవ్రీ టైం నాకు అక్కడ ఎంతైతే రిజల్ట్ ఉంటుందో ఆ రిజల్ట్ కి +1 యాడ్ చేస్తే నాకు ప్రాపర్ రిజల్ట్ అనేది రావాలి. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగాలంటే అగైన్ ఏం యూజ్ చేయొచ్చు, అగైన్ ఐ నీడ్ టు యూజ్ అన్ ఈవెంట్ కాల్డ్ ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు హ్యాండ్లర్ గా ప్రొవైడ్ చేస్తున్నాను. దిస్ డాట్ సంథింగ్ రిలేటెడ్ టు కౌంట్ చేంజ్ అని ఒక హ్యాండ్లర్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ కౌంట్ చేంజ్ అనే హ్యాండ్లర్ ని ఎలా బైండ్ చేయాలి, arrow function ఫార్మాట్ లో అయితే బైండ్ చేయాలి. సో కౌంట్ చేంజ్ దట్ ఈక్వల్స్ టు we need to design an arrow function, c braces equals greater than curly brace open close. ఇప్పుడు కౌంట్ చేంజ్ అనే ఈ స్పెసిఫిక్ హ్యాండ్లర్ నాకు ఏమవ్వాలి, ఇనిషియల్ గా స్టేట్ ఆబ్జెక్ట్ లో ఉండే కౌంట్ రిలేటెడ్ డేటా అనేది అప్డేట్ అవ్వాలి. సో నేను డేటాను అప్డేట్ చేయడం కోసం ఏ స్పెసిఫిక్ మెథడ్ యూస్ చేస్తాను, ఐ నీడ్ టు యూజ్ ఎ స్పెసిఫిక్ మెథడ్ కాల్డ్ సెట్ స్టేట్ అనే స్పెసిఫిక్ మెథడ్ యూస్ చేస్తాను. ఈ సెట్ స్టేట్ మెథడ్ లో నేను కౌంట్ అనే ప్రాపర్టీలో ఉన్న డేటా నేను అప్డేట్ చేస్తుంది. సో ఆల్రెడీ కౌంట్ లో 0 ఉంది. ఇప్పుడు ఈ కౌంట్ అనే ప్రాపర్టీలో ఎంత వాల్యూ యాడ్ అవ్వాలి, ఎవ్రీ టైం నేను క్లిక్ చేస్తున్నా ఎవ్రీ టైం 1 వాల్యూ యాడ్ అవుతుండాలి. సో ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంది మనకి, ఇనిషియల్ వాల్యూ 0నే కదా. సో దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్, దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ అంటే ఎంత వాల్యూ ఉన్నట్టు, టెల్ మీ హౌ మచ్ వాల్యూ ఐ హావ్. 0 sir. 0. ఇప్పుడు 0కి ఎంత యాడ్ చేస్తున్నాను, ఐ వుడ్ లైక్ టు యాడ్ సమ్ వాల్యూ యాజ్ 1 యాడ్ చేస్తున్నాను. సో 1 యాడ్ అయిన వాల్యూ మళ్ళీ ఎప్పుడు ఎవరికి అప్డేట్ అవ్వాలి, ఆ 1 వాల్యూ ఇన్ విచ్ ప్రాపర్టీ, అగైన్ ఆ కౌంట్ అనే ప్రాపర్టీలోనే యాడ్ అవ్వాలి. సి హియర్ క్లిక్ టు చేంజ్ దిస్ బటన్, క్లిక్ టు చేంజ్. నేను చేంజ్ క్లిక్ చేస్తే వాల్యూ అనేది 0 నుంచి ఎక్కడికి ఇంక్రిమెంట్ అయింది, ఇట్ ఇంక్రిమెంట్స్ టు 1 కి ఇంక్రిమెంట్ అయింది. అగైన్ క్లిక్ టు చేంజ్ 2, 3, 4, 5. సో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న ప్రతి వాల్యూకి ఎవ్రీ టైం 1 వాల్యూ అనేది యాడ్ అవడం కనిపిస్తుందా ఎవ్రీబడి? Yes sir. ఓకేనా. సో నాకు డేటాని అప్డేట్ చేస్తుందంటే యూజర్ డెఫినెట్లీ పేజ్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంటరాక్ట్ అయ్యి ఏం ట్రిగర్ చేస్తున్నారు, ఒక ఈవెంట్ ని ఆన్ క్లిక్ అని ఒక ఈవెంట్ ని ట్రిగర్ చేసి డేటాని అయితే అప్డేట్ చేస్తున్నాం. సో ఇదే డేటా అప్డేషన్ అనేది మనం ప్రాప్స్ ని బేస్ చేసుకుని అయితే చేయలేము. బికాస్ మనకి ప్రాప్స్ కి దిస్ డాట్ ప్రాప్ స్టేట్ అని ఒక స్పెసిఫిక్ మెథడ్ ఏం లేదు. సో సెట్ ప్రాప్ అని చెప్పి ఒక స్పెసిఫిక్ మెథడ్ లేదు. స్టేట్ డేటాను అప్డేట్ చేయాలంటే రియాక్ట్ లో మనం ఎవరి హెల్ప్ తీసుకోవాలి, వి మే టేక్ ది హెల్ప్ ఆఫ్ స్టేట్ ఓన్లీ. సో స్టేట్ తీసుకోవాలి. స్టేట్ ని డెఫినెట్లీ ఏ కాంపోనెంట్ కి ఎవరికి ఇన్సైడ్ ఇవ్వాలి, క్లాస్ అనే కాంపోనెంట్ లో ఉన్న కన్స్ట్రక్టర్ కి ఇన్సైడ్ ఇవ్వాలి. బికాస్ కన్స్ట్రక్టర్స్ అనేవి మనం ఫంక్షన్స్ లో తీసుకోలేం. ఫంక్షన్స్ అనేవి ప్లెయిన్ జావా స్క్రిప్ట్ కోడ్ లాగా ఉంటాయి కాబట్టి ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో కన్స్ట్రక్టర్ ఉండదు. సో కన్స్ట్రక్టర్ లేదు కాబట్టి మనం ఎవరిని ఇన్స్లైజ్ చేయలేం, స్టేట్ ఆబ్జెక్ట్ ఇన్స్లైజ్ చేయలేం. స్టేట్ ఆబ్జెక్ట్ ఇన్స్లైజ్ చేయలేకపోతే స్టేట్ డేటాని హోల్డ్ చేయలేం. డేటా హోల్డ్ అవ్వకపోతే డేటా అప్డేట్ కూడా కాదు. సో ఎవ్రీ టైం మీరు స్టేట్స్ యూజ్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ మనం ఇంప్లిమెంట్ చేయడం బెటర్, ఆల్ ది టైమ్ we take the help of construct. సో వీ హ్యావ్ టు టేక్ ది క్లాస్ కాంపోనెంట్. క్లాస్ కాంపోనెంట్స్ లో మాత్రమే స్టేట్ ఆబ్జెక్ట్ ని ఇనిషియలైజ్ చేయండి. ఇప్పుడు నేను ఇనిషియలైజ్ చేసిన ఇనిషియల్ డేటా ఉంది కదా, ఈ కౌంట్ అనే ప్రాపర్టీలో ఉన్న వాల్యూ ఏంటిది, వాట్ దిస్ వాల్యూ, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ వాల్యూ, నెంబర్ టైప్ వాల్యూ. వాట్ ఈస్ దిస్, దిస్ ఈస్ ఏ నెంబర్ టైప్ వాల్యూ. సో మీరు ఒక నెంబర్ టైప్ వాల్యూ తీసుకొని చేంజ్ చేయడం తెలుసు. ప్రీవియస్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. అలానే కాదు, మనం ఏం చేయొచ్చు అవసరమైతే, వీ కెన్ ఏబుల్ టు చేంజ్ ది ఎరే వాల్యూ ఆల్సో. ఇనిషియల్లీ ప్రాపర్టీకి మనం ఒక ఎరే తీసుకొని ఆ ఎరే రిలేటెడ్ వాల్యూని కూడా అప్డేట్ చేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ.
అది కూడా చేయొచ్చు. సో మీ రిక్వైర్మెంట్ లో మీకు ఎలా కావాలంటే అలా డేటాని అప్డేట్ చేయడం అనేది దట్స్ బేస్డ్ ఆన్ అవర్ చాయిస్. మన చాయిస్ ని బేస్ చేసుకుని బిల్డ్ అవుతుంది. సో కౌంటర్ డాట్ జేఎస్ అనేది ఒక డేటాను తీసుకున్నాం, అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఇదే కౌంటర్ డాట్ జేఎస్ లో ఫర్ ఈ కౌంట్ అనే ప్రాపర్టీ కాకుండా సంథింగ్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఎన్ ఎరే టైప్ ఆఫ్ థింగ్స్ కదా. సో ఐ జస్ట్ వాంట్ గో ఫర్ ది నేమ్స్ అనే ఒక పర్టికులర్ ప్రాపర్టీ తీసుకున్నాను. ఈ ప్రాపర్టీ రిలేటెడ్ వాల్యూ అనేది ఎనీ వాల్యూని స్టోర్ చేయొచ్చా లేదా మనం జనరలీ వీ కెన్ ఏబుల్ టు స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా, రైట్? సో నేను ఒక నేమ్స్ రిలేటెడ్ డేటాని ఎరే టైప్ ఆఫ్ వాల్యూగా తీసుకున్నాను. సంథింగ్ లైక్ జాన్ అనే ఒక డేటా, సంథింగ్ లైక్ రాజ్ అనే ఒక సంథింగ్ డేటా, రవి, డేవిడ్, ఇలా మీకు ఏ స్పెసిఫిక్ డేటా అయితే కావాలో పర్టికులర్ డేటా అంతా కూడా మీకు బిల్డ్ చేయండి. సో డేవిడ్ నెక్స్ట్ సంథింగ్ రిలేటెడ్ రామ్ అని ఒక వాల్యూస్ అయితే ఇస్తాను. ఇప్పుడు నేను ఒక నేమ్స్ అని ఇస్తే ఏమవుతుంది? ఇఫ్ ఐ డిస్ప్లే నేమ్స్ అని ఇస్తే, నేమ్స్ అనేది ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఎరే ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఎరే ఆఫ్ వాల్యూస్ అంటే ఈస్ దెర్ ఎనీ లిమిట్ అంటే లిమిట్ ఉండవు, ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. బట్ హౌ మెనీ వాల్యూస్ ఐ టేకెన్ ఇన్ దిస్ ఎరే? 5 వాల్యూస్ కదా. ఇప్పుడు నేను ఇనిషియల్ గా 5 వాల్యూస్ ని డిస్ప్లే చేయండి. ఇనిషియల్ గా ఎవరిని డిస్ప్లే చేస్తానంటే, ఇప్పుడు మనం ఎరేలో ఉన్న వాల్యూస్ ని యాక్సెస్ చేయాలి అంటే ఎలా యాక్సెస్ చేస్తాం? ఎరే వాల్యూస్ ని యాక్సెస్ చేయాలి అంటే ఎలా యాక్సెస్ చేస్తాం? git ఇండెక్స్ ఎరే ప్రాపర్టీ, ఎరే వాల్యూస్ ని యాక్సెస్ చేయాలి అంటే ఫ్రంట్ ఎండ్ లెవెల్ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ థింగ్స్ తో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? ఎరే ప్రాపర్టీ బేస్ చేసుకునే కదా. ఇప్పుడు జాన్ అనేది 0 ఎరే ప్రాపర్టీ, రాజ్ అనేది 1 ఎరే ప్రాపర్టీ, రవి 2 ఎరే ప్రాపర్టీ, డేవిడ్ 3 ఎరే ప్రాపర్టీ, రామ్ అనేది 4 ఎరే ప్రాపర్టీ. సో 4 ఎరే ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే ఈ నేమ్స్ అనే కలెక్షన్ తో పాటు ఐ వుడ్ లైక్ టు గో ఫర్ అనదర్ ప్రాపర్టీ. సంథింగ్ లైక్ ఐ వుడ్ లైక్ టు టేక్ అనదర్ ప్రాపర్టీ కాల్డ్ ఇండెక్స్ అని తీసుకున్నాను. ఆ ఇండెక్స్ కి సమ్ వాల్యూని ఇనిషియలైజ్ చేశాను. హౌ మచ్ వాల్యూ ఐ ఇనిషియలైజ్డ్? 0 అని ఇచ్చాను. ఇప్పుడు నేను స్టేట్ ఆబ్జెక్ట్ డేటాని ఇక్కడ డిఫాల్ట్ గా రిప్రజెంట్ చేయాలి కదా. దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్స్ అనేది కలెక్షన్ కదా, నేమ్స్ ఆఫ్ అని చెప్పి ఈ ఇండెక్స్ అని ఇస్తే ఏమవుతుంది? నేమ్స్ ఆఫ్ దిస్ డాట్ స్టేట్ డాట్ ఇండెక్స్ అని ఇస్తే ఇప్పుడు ఇనిషియల్ గా దిస్ డాట్ స్టేట్ డాట్ ఇండెక్స్ లో ఎవరు ఉన్నారు? ఎంత వాల్యూ ఉంది దిస్ డాట్ స్టేట్ డాట్ ఇండెక్స్ లో? 0 ఉంది. నేమ్స్ ఆఫ్ 0 అంటే ఏం ప్రింట్ అవుతుంది? నేమ్స్ ఆఫ్ 0 అంటే John. జాన్. ఇప్పుడు నేను 5 డేటాని ఎరే డేటాని డైరెక్ట్ గా డిస్ప్లే చేయను, ఇనిషియల్ గా హోల్డ్ చేస్తాను. ఆ డేటా డిస్ప్లే చెక్ చేయండి, జాన్ అని వస్తుంది. అది ఇక్కడ నువ్వు 1 అని తీసుకుంటే నేమ్స్ ఆఫ్ 1 లో ఎవరు ఉన్నారు? రాజు ఉన్నారు. అదే ఇక్కడ నువ్వు 2 తీసుకుంటే ఇఫ్ ఐ టేక్ 2 రవి, అంటే ఇప్పుడు నేను ఇనిషియల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటానే కదా డిస్ప్లే చేయాల్సింది 0. ఇప్పుడు నాకు జాన్ ఉన్నారు. ఇప్పుడు నేను క్లిక్ టు చేంజ్ క్లిక్ చేస్తే ఏమో వాళ్ళు జాన్ నుంచి అనదర్ నేమ్ కి వెళ్ళాలి. సో నెక్స్ట్ అక్కడ ఆ నేమ్ ఉన్నప్పుడు క్లిక్ చేస్తే అనదర్ నేమ్ కి వెళ్ళాలి. సో ఇప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ చూపించండి ఎరే డేటా హ్యాండ్లింగ్ కి. అగైన్ ఏం యూజ్ చేస్తాం మనం? వి షుడ్ యూజ్ ఎన్ ఈవెంట్ కాల్డ్ ఆన్ క్లిక్ అనే ఒక స్పెసిఫిక్ ఈవెంట్ యూజ్ చేస్తాం. దీనికి ఏం చేస్తాం? ఒక హ్యాండ్లర్ తీసుకుంటాం. సో వాట్ ఈస్ ద హ్యాండ్లర్? దిస్ డాట్ నేమ్ చేంజ్ అని ఒక హ్యాండ్లర్ ని అయితే ప్రొవైడ్ చేయండి. నేమ్ చేంజ్ అని ఒక హ్యాండ్లర్. సో write the code name change that equals to, we need to take in a arrow function format. So like this. Next ఇప్పుడు మనం డేటాను అప్డేట్ చేయాలి. సో దిస్ డాట్ సెట్ స్టేట్ అని ఒక స్పెసిఫిక్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఈ సెట్ స్టేట్ అనేది రెండర్ మెథడ్ కి బిఫోర్ తీసుకున్నా పర్లేదు, ఆఫ్టర్ తీసుకున్నా పర్లేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఓకేనా? క్లియర్? ఈ నేమ్ చేంజ్ అనే ఈ ఈవెంట్ హ్యాండ్లర్స్ రిలేటెడ్ ఆరో ఫంక్షన్ కోడ్ అనేది మీరు రెండర్ ఫంక్షన్ బిఫోర్ తీసుకుంటారో ఆఫ్టర్ తీసుకుంటారో దట్స్ యువర్ చాయిస్. ఇప్పుడు దిస్ డాట్ స్టేట్ డాట్ సెట్ స్టేట్ అనే అబ్జెక్ట్ ఈ స్పెసిఫిక్ మెథడ్ యూస్ చేసి ఆబ్జెక్ట్ డేటాను అప్డేట్ చేయాలి. ఏ ఆబ్జెక్ట్ లోనే ఏ ప్రాపర్టీ డేటా అప్డేట్ చేయాలి? నేమ్స్ అనే ఈ ప్రాపర్టీ డేటాను అప్డేట్ చేయాలి. సో ఇక్కడ డేటా ఎలా అప్డేట్ అవ్వాలో చెప్తారా? ఎవ్రీ టైం నాకు 0 ఉంది, 0 నుంచి 1, 1 నుంచి 2, కాబట్టి దిస్ డాట్ స్టేట్ డాట్ ఇండెక్స్ లో ఎంతైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి 1 యాడ్ అవుతూ స్టేట్ డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో రైట్ ద కోడ్. అండ్ అది కూడా నేమ్స్ లోకి వెళ్ళకూడదు, అప్డేటెడ్ డేటా ఇండెక్స్ లో తీసుకున్నాం. ఓకేనా? ఇనిషియల్లీ ఇండెక్స్ లో హౌ మచ్ వాల్యూ ఐ హ్యావ్? 0. ఇప్పుడు 0 + 1 అంటే ఇండెక్స్ లోకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో నేమ్స్ ఆఫ్ 1 అంటే ఆ పర్టికులర్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇనిషియల్ జాన్, క్లిక్ టు చేంజ్ రాజ్, రవి, డేవిడ్, రామ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు నేను రామ్ తర్వాత నాకు ఇంకేమైనా అదర్ నేమ్స్ అవైలబుల్ ఉన్నాయా? ఇస్ దర్ ఎనీ అదర్ నేమ్స్? ఇస్ దర్ ఎనీ అదర్ డేటా అంటే నాకు 5 డేటా ఉంది. క్లిక్ టు చేంజ్ క్లిక్ చేస్తే అక్కడ ఎంటీ డేటా అనే కనిపిస్తుంది. ఏమైనా డేటా ఉందా ఇటరేషన్ లో? అవైలబుల్. సో అవైలబుల్ ఉంటే అవైలబుల్ రిలేటెడ్ డేటాని ఇటరేట్ చేసి మనకి ఎప్పుడైతే యాక్షన్ పర్ఫామ్ చేస్తామో యాక్షన్ రిలేటెడ్ వాల్యూని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ నే ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ ని అయితే స్టేట్ డేటా బేస్ చేసుకుని అప్డేట్ చేస్తుంటాం. అది స్ట్రింగ్ డేటా అప్డేట్ చేయొచ్చు, నెంబర్ డేటా అప్డేట్ చేయొచ్చు, ఎరే డేటా. మీ రిక్వైర్మెంట్ లో మీకు ఎలా కావాలి అంటే అలా పర్టికులర్ నేమ్స్ తో అయితే డిఫరెంట్ వేస్ లోనే ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? సో మనం స్టేట్ డేటా అప్డేట్ చేయాలంటే ఒక స్పెసిఫిక్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద మెథడ్ నేమ్? సెట్ స్టేట్ అనే మెథడ్ హెల్ప్ లేకుండా మనం అప్డేట్ చేయగలమా డేటా అంటే స్టేట్ డేటాని?
వీ కెనాట్ సెట్ స్టేట్ అనే ఈ స్పెసిఫిక్ మెథడ్ లేకపోతే ఎండ్ యూజర్ ఏ యాక్షన్ ఇచ్చినా సిస్టమ్ ఏ ఈవెంట్ ట్రిగ్గర్ చేసినా సరే మనం డేటాను అయితే హోల్డ్ చేయాలి. సో ప్రీవియస్లీ మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఈ కౌంటర్ ఎగ్జాంపుల్ ఐడియా ఉంది కదా మీకు? ఒకసారి కౌంటర్ ఎగ్జాంపుల్ చూడండి. ఐఎమ్ రిమూవింగ్ ఆల్ ది థింగ్స్ అండ్ ఐ టేకెన్ హియర్, సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. సో ఇప్పుడు ఇనిషియల్ గా హౌ మచ్ డేటా ఐ హ్యావ్? ఇనిషియల్లీ 0. నేను క్లిక్ టు చేంజ్ క్లిక్ చేస్తున్నాను. ద డేటా ఈజ్ 1. వాట్ ఈస్ ద ప్రెసెంట్ స్టేట్ వాల్యూ హియర్? 1. What is the present state value? 1. What is the previous state value? 0. If I click to change, what is the present state value? The present state value is 2. What is the previous state value? 1. 1. Again, if I click, ఇలా మనం క్లిక్ చేసిన ఎవ్రీ టైం మనకి ప్రెసెంట్ స్టేట్ వాల్యూ మాత్రమే రెండర్ అవుతుందా, ప్రీవియస్ స్టేట్ వాల్యూ కూడా రెండర్ అవుతుందా? ఇక్కడ మనకి వెబ్ పేజ్ లో హియర్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ప్రెసెంట్ స్టేట్ డేటా వాల్యూ మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. ప్రీవియస్ స్టేట్ వాల్యూ అనేది మనకి డిస్ప్లే కాదు. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే రియాక్ట్ ఏం చేస్తుందంటే ఎవ్రీ టైం మనకి డిస్ప్లే చేసేటప్పుడు రెండర్ చేసేటప్పుడు ప్రెసెంట్ స్టేట్ డేటా మాత్రమే రెండర్ చేస్తుంది. బట్ రియాక్ట్ అనేది ఎప్పుడు కూడా ప్రీవియస్ స్టేట్ డేటా అనేది రిమూవ్ చేయదు. ఓకే, సో యూ నీడ్ టు నో వన్ పాయింట్. సో React won't delete previous state of an object. సో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్న ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ లో ప్రీవియస్ స్టేట్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటాను అయితే ఎప్పుడు కూడా రియాక్ట్ చేయదు, రియాక్ట్ డిలీట్ చేయదు. సో వీ కెన్ గెట్ దట్ వాల్యూ. ఆ స్పెసిఫిక్ వాల్యూ మనం ఏం చేయొచ్చు? రియాక్ట్ డిలీట్ చేయదు కాబట్టి వాల్యూ మనం గెట్ కూడా చేయొచ్చు. బట్ అది డైరెక్ట్ గా వెబ్ పేజ్ లో గెట్ చేయలేం, మనం కన్సోల్ లో గెట్ చేయొచ్చు. కన్సోల్ లో గెట్ చేసిన రియాక్ట్ ప్రీవియస్ స్టేట్ డేటా బేస్ చేసుకుని డిఫరెంట్ థింగ్స్ నే డిఫరెంట్ డెవలపర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. దానికి అప్కమింగ్ టూల్స్ కావాలి. బట్ రియాక్ట్ లో ఎప్పుడు కూడా మీరు డేటా అప్డేట్ చేస్తున్నారు కదా అని చెప్పి సెట్ స్టేట్ బేస్ చేసుకుని అప్డేట్ అయిన డేటా డిస్ప్లే అవుతుంది కదా. ప్రీవియస్ స్టేట్ డేటా ఎక్కడ వెళ్తుందంటే ప్రీవియస్ స్టేట్ వాల్యూ రియాక్ట్ ఎప్పుడు డిలీట్ చేసుకోదు. మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు కౌంటర్ ఇదే ఎగ్జాంపుల్ ఉంది. ప్రెసెంట్ స్టేట్ వాల్యూ మాత్రం మనకి డిస్ప్లే చేస్తాయి, ప్రీవియస్ స్టేట్ వాల్యూ ఏ వాల్యూ కూడా డిస్ప్లే చేయదు. బట్ మనం ప్రీవియస్ స్టేట్ రిలేటెడ్ సింటాక్స్ యూజ్ చేస్తే ప్రీవియస్ రిలేటెడ్ వాల్యూని కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. హియర్ ఇనిషియల్లీ కౌంట్ లో 0 ఉంది, అది ప్రెసెంట్ స్టేట్ వాల్యూ. ఎప్పుడైతే బటన్ మనం క్లిక్ చేస్తున్నామో ఎవ్రీ టైం మనం బటన్ క్లిక్ చేసినప్పుడు సో మనం ఏం చేస్తున్నాం, దిస్ డాట్ కౌంట్ చేంజ్ ఒక హ్యాండ్లర్ తీసుకున్నాం. ఇనిషియల్ గా స్టేట్ డేటా దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ వాల్యూ. ఇప్పుడు డేటాను అప్డేట్ చేయాలి. సో బటన్ క్లిక్ చేసినప్పుడు అప్డేట్ చేయాలి కదా. సో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు టేక్ ది హ్యాండ్లర్, రైట్? సో కౌంట్ చేంజ్ ఒక హ్యాండ్లర్ తీసుకుని సో వీ నీడ్ టు రైట్ ద ఫార్మ్ ఇన్ విచ్ ఫార్మ్ వీ హ్యావ్ టు రైట్ ద కోడ్. We have to write that in an arrow function. C braces next equals greater than. Here you need to write the code. So నేను ఈ స్టేట్ ఆబ్జెక్ట్ లో కౌంటర్ రిలేటెడ్ ప్రాపర్టీ యొక్క డేటాని అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ చేస్తాం మనం డేటాని? this dot set state అనే స్పెసిఫిక్ మెథడ్ యూస్ చేసి. ఇప్పుడు ఈ మెథడ్ లో ప్రీవియస్లీ నేను డైరెక్ట్ గా అప్డేట్ చేసేటప్పుడు డైరెక్ట్ డేటా అప్డేట్ చేసి అప్డేట్ అయిన డేటా అగైన్ అదే ప్రాపర్టీలో హోల్డ్ అయ్యేలాగా కంటెంట్ ని ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో రాస్తాను. బట్ ఇప్పుడు నాకు ప్రెసెంట్ డేటా మాత్రమే యూజర్ కి డిస్ప్లే అయితే సరిపోతుంది. బట్ ప్రీవియస్ వాల్యూని యాజ్ అ డెవలపర్ గా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. బట్ కలెక్ట్ చేసి ఎక్కడ కలెక్ట్ చేస్తాం మనం? అది వి నీడ్ టు కలెక్ట్ ఇట్ ఫ్రమ్ కన్సోల్. మనకి ఏదైనా యాక్షన్స్ ని చెక్ చేసుకోవాలంటే ఎవ్రీ టైం మనం ఎక్కడికి వెళ్తాం? ఆల్ ది టైమ్ వీ హ్యావ్ టు గో టు కన్సోల్. మనం కన్సోల్ కి వెళ్ళి మనం వెరిఫై చేసుకోవచ్చు. సో అలా వెరిఫై చేయాలంటే ఈ సెట్ స్టేట్ అనే మెథడ్ ఇట్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ ఏ వన్ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో మీరు ప్రీవియస్ స్టేట్ వాల్యూని కూడా డిస్ప్లే చేయాలి అనుకుంటే కనుక ఏం చేస్తారు? ఈ సెట్ స్టేట్ మెథడ్ కి డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఫార్మాట్ లో కంటెంట్ ని డెవలప్ చేయొద్దు. సో నేను ఎలా ఇవ్వాలి ఈ కంటెంట్ ని? ఒక యారో ఫంక్షన్, లైక్ అది కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఇవ్వాలి. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే మనం కాల్ చేయాల్సిన అవసరం ఉంటుందా? మీకు మ్యాప్ అనే ఒక స్పెసిఫిక్ మెథడ్ చెప్పాను జావా స్క్రిప్ట్ లో, గుర్తుందా? మ్యాప్ అనే మెథడ్ కి మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకున్నాం. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒక పారామీటర్ ఇచ్చి ఆ పారామీటర్ బేస్ చేసుకొని రీడ్ చేసాం. హ్యావ్ అన్ ఐడియా అబౌట్ దట్ మ్యాప్ రిలేటెడ్ మెథడ్? ఆల్ ఆఫ్ యూ. సిమిలర్లీ అదే వేలో ఈ సెట్ స్టేట్ అనే మెథడ్ కి నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తున్నాను. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్ కి ఇస్తే ఇక్కడ వర్క్ చేయదు. యూ హ్యావ్ టు రైట్ దట్ ఇన్ ఏ విచ్ ఫార్మాట్? యూ హ్యావ్ టు రైట్ ఇన్ యారో ఫంక్షన్ ఫార్మాట్ లో అయితే నేను రిటర్న్ చేయాలి. సో నేను యారో ఫంక్షన్ ఫార్మాట్ లో రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాను? ఈ యారో ఫంక్షన్ కి ఒక పారామీటర్ ఇస్తున్నాను. సో ఐఎమ్ గివింగ్ ఏ పారామీటర్ కాల్డ్, వాట్ ఈస్ ద పారామీటర్ నేమ్ ఐ గివెన్ టు దిస్ కాల్ బ్యాక్ ఫంక్షన్? వాట్ ఈస్ ద పారామీటర్? ప్రీవియస్ స్టేట్ అని అంటే ప్రీవియస్ స్టేట్ వాల్యూని ఒక పారామీటర్ ఇచ్చి పారామీటర్ డేటాని రిటర్న్ చేసుకున్నాం. సో రిటర్న్ చేసే వాల్యూని డైరెక్ట్ గా మనం వెబ్ పేజ్ లో డిస్ప్లే చేసుకోకుండా వీ హ్యావ్ టు రిటర్న్ దట్ ఇన్ ఏ కన్సోల్. సో కన్సోల్ లో రిటర్న్ చేయండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. సో నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే ప్రీవియస్ వాల్యూ ఆర్ ఓల్డ్ వాల్యూ అని ఇద్దాం. సో ఓల్డ్ వాల్యూ అని ఇస్తాను. ఈ ఓల్డ్ వాల్యూకి నేను ఏం చేయాలి? ప్రీవియస్ స్టేట్ లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేయమంటాను. ఇది కన్సోల్ లో ప్రీవియస్ స్టేట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. బట్ నాకు వెబ్ పేజ్ లో డేటా అప్డేట్ అవ్వాలి కదా.
సో ఫర్ దిస్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోనే ఐ జస్ట్ వాంట్ టు రిటర్న్ వన్ స్టేట్మెంట్ హియర్. సో జస్ట్ వాంట్ టు రిటర్న్ సమ్ కోడ్. సో రిటర్న్ చేస్తున్నాను. ఏమవ్వాలి? కౌంట్ అనే ఈ పర్టికులర్ థింగ్ లోకి ఏ వాల్యూ అప్డేట్ అవ్వాలని చెప్తాం మనం ఎవ్రీ టైం. యాక్చువల్లీ మనం ఎలా రాస్తాం కోడ్? దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ ప్లస్ 1 అనేది బిల్డ్ చేసేది అప్డేట్ అయిన డేటా అప్డేట్ అవడం కోసం. బట్ దీన్ని మనం డైరెక్ట్ గా ఇలా ప్రొవైడ్ చేయకుండా ఇక్కడ నాకు ఒక పారామీటర్ ఇచ్చాను ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి. ఈ సెట్ స్టేట్ మెథడ్ లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చాను. కాల్ బ్యాక్ ఫంక్షన్ పారామీటర్ ఏమి ఇచ్చాను? ప్రీవియస్ స్టేట్. ఇప్పుడు ఈ ప్రీవియస్ స్టేట్ అనే ఈ పర్టికులర్ పారామీటర్ ఎప్పుడు ఏముంటుంది? ప్రీవియస్ స్టేట్ వాల్యూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి కౌంట్ కి ఏమి ఇస్తుంది అంటే దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ అని డైరెక్ట్ గా ఇవ్వకుండా ప్రీవియస్ స్టేట్ లో ఎంత అయితే వాల్యూ ఉంటుందో ఆ ప్రీవియస్ స్టేట్ వాల్యూకి ఎంత యాడ్ చేయమని చెప్తున్నాను. ఐఎమ్ గివింగ్ యూ ప్రీవియస్ స్టేట్ కి ప్లస్ 1 వాల్యూ రిటర్న్ చేస్తాను. నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ కాబట్టి దీంట్లో ఏం చేసుకుంటాను? డైరెక్ట్ గా ప్రింట్ చేయకుండా ఐఎమ్ రిటర్నింగ్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు ప్రీవియస్ స్టేట్ వాల్యూని మనం అగైన్ కన్సోల్ లో కూడా వెరిఫై చేసుకున్నాం. కన్సోల్ లో ప్రీవియస్ స్టేట్ వాల్యూ చూసాం. వెబ్ పేజ్ లో వచ్చేస్తుంది. వెబ్ పేజ్ లో చూడండి ఆబ్జెక్ట్ వస్తుంది. ఈస్ దర్ ఎనీ కామా సెపరేషన్స్ ప్రాపర్ ఇచ్చాము. ప్రీవియస్ స్టేట్ రిటర్న్ కౌంటర్ రిలేటెడ్ ప్రాపర్టీ that is a previous state plus 1 value. We given this one semicolon. Check the result. Refresh the output. So data 1 వరకు వస్తుంది. one thing. So previous state లో some value ఉంది. వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. అండ్ ఈ రెండర్ ఫంక్షన్ లో కూడా నేను ఒక థింగ్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఐఎమ్ యూజింగ్ కన్సోల్ హియర్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి సో ఐఎమ్ గివింగ్ హియర్ న్యూ వాల్యూ అని ఇస్తున్నాను. సో న్యూ వాల్యూ, దట్ న్యూ వాల్యూ విల్ బి ది స్టేట్ డేటా. సో దట్ విల్ బి దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్. సో ఫైనల్లీ అప్డేట్ అయిన డేటా అగైన్ కౌంట్ లోకి రీచ్ అవ్వాలి కదా. విల్ చెక్ హియర్, క్లిక్ టు చేంజ్. Here we are getting some error. So go to console firstly. Console. Here manaki data aithe web page lo count value. Click to change here. So what is the new value? It is current value. It is displaying 0. Click to change. Old value is count lo 0 undi and the new value is 1. Again click to change. Here so only one value manaki get avutundi. So we did somewhere in mistake. See that result. So we taken super function constructor initial value 0. Okay, and I'm taking the handler related to count change. We taken that value and this dot set state method. I taken a one callback function. In that function we console the previous state value and we return that counter related value as previous state value. So previous state lo మనం ఉన్న వాల్యూని కౌంట్ వాల్యూకి యాడ్ చేయండి. ఓకే, ప్రీవియస్ స్టేట్ డాట్ కౌంట్ ప్లస్ 1 వాల్యూని అయితే యాడ్ చేయండి. సో ప్రీవియస్ స్టేట్ కి కౌంట్ వాల్యూని యాడ్ చేస్తున్నాను. అగైన్ రిఫ్రెష్ ది అవుట్పుట్, క్లిక్ టు చేంజ్. సో వాట్స్ ద వాల్యూ ఇట్ ఈస్ గెటింగ్? ఓల్డ్ వాల్యూ అనేది కౌంట్ లో ఎంత ఉందో, హౌ మచ్ వాల్యూ ఐ హావ్ ఇన్ ఓల్డ్ వాల్యూ ఇన్ కౌంట్? ఐఎమ్ హ్యావింగ్ 0. అండ్ వాట్ ఈస్ ద న్యూ వాల్యూ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్? న్యూ వాల్యూ అనేది వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుందా, ప్రీవియస్ వాల్యూ డిస్ప్లే అవుతుందా వెబ్ పేజ్ లో? టెల్ మీ. So what value it displaying on web page? New value. Again click to change. See here again I'm clicking to change. So manaki web page lo eppudu kuda em render avutundi in web page? It is displaying the present state value only, but previous state value anedi ekkada display avutundi meeku observe chesthe? Previous state value console. So console lo old value తీసుకున్నాం. ఇప్పుడు పర్టికులర్ ఈ ఆబ్జెక్ట్ ని ఎవాల్యుయేట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ బేస్ చేసుకుని కౌంట్ అనే ప్రాపర్టీ బేస్ చేసుకుని డెవలపర్స్ డిఫరెంట్ థింగ్స్ ని కూడా గెట్ చేయడానికి చాలా పాసిబుల్ స్టార్ట్ వాల్యూస్ ఉంటాయి. సో రియాక్ట్ ఎప్పుడు కూడా ప్రీవియస్ స్టేట్ వాల్యూస్ ని అయితే రిమూవ్ చేసుకోదు. రియాక్ట్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్ బేస్ చేసుకుని అయితే స్టోర్ చేసుకుంటుంది. మీకు డిస్ప్లే చేయడానికి నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా డిస్ప్లే చేస్తాను, బట్ రియాక్ట్ అనేది డిఫాల్ట్ స్టోర్ చేసుకుంటుంది. ఇది మీకు ఇంపార్టెంట్ థింగ్. రేపు మనం స్టేట్ ఆబ్జెక్ట్ డేటా హోల్డ్ చేసి డిఫరెంట్ అప్లికేషన్స్ లో కొంచెం మల్టిపుల్ డేటా హ్యాండిల్ చేస్తాం. ఆ డేటా హ్యాండిల్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఎలా ప్రీవియస్ స్టేట్ వాల్యూని గెట్ చేయగలుగుతాం? హౌ వీఆర్ ఏబుల్ టు గెట్ ది ప్రీవియస్ స్టేట్ వాల్యూ? స్టేట్ డేటా అప్డేట్ అయినప్పుడు అప్డేట్ అయిన వాల్యూ డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో బిల్డ్ చేయకుండా మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఐ హావ్ టు బిల్డ్ దట్ ఇన్ వన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా చేసుకొని ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒక పారామీటర్ ఇచ్చి ఆ పారామీటర్ బేస్ చేసుకుని డేటాని రీడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? దిస్ వన్ ఎవ్రీబడి క్లియర్? సో నేను ఈ రెండర్ ఫంక్షన్ లో కూడా న్యూ స్టేట్ వాల్యూని ఎందుకు డిస్ప్లే చేస్తున్నా అంటే కన్సోల్ లో మీకు న్యూ వాల్యూ ఎంత వస్తుందో క్లియర్ గా తెలియడం కోసం న్యూ వాల్యూ డిస్ప్లే చేస్తాను. అండ్ ఆ కౌంట్ లో ప్రీవియస్ స్టేట్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ కౌంట్ వాల్యూలోకి వెళ్ళి ఆ వాల్యూ అనేది 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వై ఐఎమ్ యూజింగ్ రిటర్న్ కీవర్డ్ అనేది అర్థమవుతుందా? రిటర్న్ ఎందుకు తీసుకున్నాం మనం? బికాస్ మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఉన్నాం. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఏం చేస్తున్నాం? డైరెక్ట్ గా మనం డేటాని
ఏదైతే మనకి డేటా అవైలబుల్ ఉందో, ఏదైతే డేటా మనకి అప్డేట్ కావాలో ఆ డేటాని డిస్ప్లే చేస్తాం యూజర్కి రిటర్న్ చేసి. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్? ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్ గా మనం బిల్డ్ చేయలేదు. వి బిల్డ్ దట్ ఫంక్షన్ ఇన్ యారో ఫార్మాట్, యారో టైప్ ఆఫ్ ఫంక్షన్ ఫార్మాట్. రియాక్ట్ లో మనం తీసుకునే ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ అయినా సరే యారో ఫార్మాట్ లోనే బిల్డ్ చేద్దాం. ఓకేనా? బికాస్ నార్మల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మనం క్రియేట్ చేస్తే రియాక్ట్ వోంట్ అలౌస్. ఓకేనా? రియాక్ట్ లో ఈవెంట్స్ ని బైండ్ చేయాలన్నా, డేటా హ్యాండిల్ చేయాలన్నా ఆల్ ది టైమ్ మనం ఎవరి హెల్ప్ తీసుకోవాలి? వి మే టేక్ ద హెల్ప్ ఆఫ్ arrow functions only. ఈవెంట్స్ ని బైండ్ చేయాలన్నా, ఈవెంట్స్ ని ట్రిగర్ చేయాలన్నా, సో ఎవ్రీ టైం మనం arrow functions యూస్ చేస్తే డేటా బిల్డ్ చేయండి. సో ఓకే, దిస్ వన్ ఎవ్రీబడి. అండ్ వి సీన్ దిస్ ఫర్ విచ్ కాంపోనెంట్స్? ఏ కాంపోనెంట్ కి చూసాం? స్టేట్ డేటాని ఇనిషియలైజ్ చేయడం, డేటాను అప్డేట్ చేయడం. వి సీన్ దిస్ ఫర్ క్లాస్ కాంపోనెంట్. ఈ క్లాస్ కాంపోనెంట్ లో మనం డేటాను అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు అప్డేట్ అయ్యే వాల్యూ ఎవ్రీ టైం నాకు ఒక 0 వాల్యూకి 1 వాల్యూ యాడ్ అవుతుంది కదా. సో నాకు 1 వాల్యూ కాదు, ఒక 100 వాల్యూ కావాలంటే ఎలా చేస్తాం మనం? మోస్ట్లీ ఏం చేస్తాం? ప్రీవియస్ రిజల్ట్ ఎలా ఉంది? నార్మల్గా ఈ ప్రీవియస్ స్టేట్ వాల్యూ తీసేస్తే కౌంటర్ లో దిస్ వాల్యూ, టేక్ ది సెకండ్ ఎగ్జాంపుల్. సో మనకి ఎవ్రీ టైం +1 యాడ్ అవుతుంది కదా, రైట్? ఎవ్రీ టైం ఇట్ యాడ్స్ 1 వాల్యూ అయినా ఇంక్రిమెంట్ అవుతుంది నార్మల్ గా మనం చూస్తే జనరలీ. See here, how much value? 1 వాల్యూ. ఇప్పుడు నాకు ఎట్ ఏ టైం ఒక 10 వాల్యూనో 100 వాల్యూనో ఇంక్రిమెంట్ అవ్వాలి చేంజ్ చేసినప్పుడు. ఏం చేస్తాం? ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ +100 అని మీరు ఇలా తీసుకుని యాడ్ చేసిన నాట్ ఎన్ ఇష్యూ. లేదు అని అంటే కనుక మనం అదర్ ఫార్మాట్ లో కూడా బిల్డ్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఎలా అంటే, సో హియర్ ఈ పర్టికులర్ రెండర్ ఫంక్షన్ మనం ఒక బటన్ తీసుకున్నాం కదా. ఈ బటన్ కి టైప్ ఏమి ఇచ్చాము? ఆన్ క్లిక్ అని ఒక హ్యాండ్లర్ ఇచ్చాము. సో దీనికి ఫంక్షన్ తీసుకుంటాం చూసారా. సో వాట్ ఈస్ ద థింగ్ వీ టేకెన్ హియర్? సో ఇక్కడ కౌంట్ చేంజ్ అని ఒక దిస్ డాట్ కౌంట్ చేంజ్ అని ఒక థింగ్ ఉంది. దీన్ని మనం ఏమని కాల్ చేస్తాం? యాక్చువల్లీ వి కాల్ దిస్ యాజ్ ఎ ఈవెంట్ హ్యాండ్లర్ అని తీసుకున్నాం. ఈ ఈవెంట్ హ్యాండ్లర్ మీరు ఇలా తీసుకోకుండా ఇక్కడ మీరు ఒక యారో ఫంక్షన్ బిల్డ్ చేసుకోవచ్చు. See here, what is this one called as? So c braces equals to greater than unte what we call that as a, we call it as a arrow function. So here I'm using this dot count change అని ఒక హ్యాండ్లర్ తీసుకుంటున్నాను. కౌంట్ చేంజ్ అని ఇస్తున్నాను అండ్ ఒక వాల్యూ ఇనిషియల్ గా ఇన్పుట్ వాల్యూ ఇచ్చాను. హౌ మచ్ వాల్యూ గివెన్? 100 అయితే 100, 500 అయితే 500 మీ రిక్వైర్మెంట్ అడిగి. ఇప్పుడు డేటా ఇక్కడ హ్యాండ్లర్ చేంజ్ అవుతుంది. See here. So what is the handler name? Our handler name is count change. అండ్ ఇక్కడ మనము arrow ఫంక్షన్ ఫార్మాట్ లో బిల్డ్ చేసినప్పుడు మనం ఒక పారామీటర్ తీసుకొని బిల్డ్ చేయాలి. సో వీ టేకెన్ ఎ పారామీటర్ కాల్డ్ సంథింగ్ లైక్ సమ్ ఇన్పుట్ వాల్యూ అని ఇస్తున్నాను. సో ఇన్పుట్ వాల్యూ ఎంత ఇచ్చాను ఇక్కడ నేను చూడండి. ఈ పర్టికులర్ కౌంట్ చేంజ్ అయ్యేటప్పుడు హౌ మచ్ ఇన్పుట్ వాల్యూ గివెన్? See this, how much input value? So I define some 500 and define చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ? I just want to update the data, right? So I need to use the method related to this dot set state అని ఒక స్పెసిఫిక్ మెథడ్ తీసుకుందాం. సో ఈ స్పెసిఫిక్ మెథడ్ లో డైరెక్ట్ గా సో కౌంట్ అనే ఈ ప్రాపర్టీలోకి కదా డేటా అప్డేట్ అవ్వాల్సింది. ఆ డేటా డైరెక్ట్ గా నేను ఏమి ఇస్తున్నానంటే దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ ప్లస్ దిస్ వాల్యూ ఇన్పుట్ వాల్యూ. సో ఇన్పుట్ వాల్యూ హౌ మచ్ ఐ గివెన్ హియర్? 500, రైట్? సో దిస్ డాట్ సెట్స్ డాట్ కౌంట్ somewhat error expected curly braces. So it's an object data, right? Okay na everybody? సో మీరు ఇన్పుట్ వాల్యూని డైరెక్ట్ గా హ్యాండ్లర్ కి అసైన్ చేసి హ్యాండ్లర్ ని బేస్ చేసుకుని అప్డేట్ చేసినా నాట్ ఎన్ ఇష్యూ. సో అంటే మీ కన్వీనియన్స్ వేలో సమ్ డెవలపర్స్ ఒకవేళ బిల్డ్ చేస్తారు, సమ్ డెవలపర్ ఒకలా బిల్డ్ చేస్తారు. బట్ ఫైనల్ రిజల్ట్ అనేది అందరికి ఒకలానే వస్తుంది. బట్ డిఫరెంట్ డెవలపర్స్ డిఫరెంట్ అప్రోచెస్ ఫాలో అవుతారు. సో డైరెక్ట్ గా మనం తీసుకునే హారో ఫంక్షన్ ఒక పారామీటర్ ఆర్ ఇన్పుట్ వాల్యూని బేస్ చేసుకుని అప్డేట్ చేయడం మీకు తెలియాలి. లేదంటే డైరెక్ట్ గా మనం తీసుకున్న స్టేట్ ఆబ్జెక్ట్ లోనే డేటాను మ్యానిపులేట్ చేయడం కూడా మీకు క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు స్టేట్ కాంపోనెంట్స్ ఫర్ ది క్లాస్ థింగ్స్. సో మనం నెక్స్ట్ మీకు చెప్పాను రియాక్ట్ లో హుక్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో కూడా స్టేట్ డేటాను ఇనిషియలైజ్ చేసి అప్డేట్ చేయొచ్చు అని. సో ఆ థింగ్ అనేది టుమారో చెప్తాను. ఓకేనా?